వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ చౌరస్తా సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 51లో నిర్మాణాలు చేపడుతున్నారని, అట్టి నిర్మాణాలను నిలిపివేయాలని పంచాయతీ సెక్రటరీకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలకు పర్మిషన్ ఎలా ఇచ్చావంటూ విలేజ్ సెక్రటరీకి అడిగారు. విలేజ్ సెక్రటరీ మాత్రం సర్వే నంబర్ 49/2లో మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. ఒకవేళ సర్వే నంబర్ 51లో ఇల్లు నిర్మాణం చేపడితే అట్టి నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి నిలిపివేస్తానని తెలిపారు. ఫిఫ్టీ వన్ సర్వే నంబర్లో 49కి పర్మిషన్ ఇచ్చి 51లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఆల్రెడీ 2020లో గుట్టంగా మేము ఒక లెటర్ ఇచ్చినాం ఎంఆర్ఓకి. అప్పట్లో గుట్టంగా అప్పటి నుంచి కూడా ఏం చేయలేరు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిండ్రు, 8 మందికి పర్మిషన్ ఇచ్చాడు, మెమోరాండం కూడా ఇచ్చినాం మన సెక్రటరీ సాబ్కి. కానీ 51ది బౌండరీస్ ఎక్కడి వరకు ఉన్నాయి, 59 ఎక్కడి వరకు వస్తుంది అది చూపిస్తలేరు. 49 మాదే అని చెప్తున్నారు. అదే 51 గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇది 51ది సర్వే చేసి ఏమున్నా మీరు చూడాలి, లేకుంటే దీన్ని కూల్చివేయాలని మా యొక్క విజ్ఞప్తి. 51 సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 49 సర్వే నెంబర్లో పర్మిషన్ తీసుకొని 51లో కడుతున్నారు. అది మొత్తం సర్వే నెంబర్ గవర్నమెంట్ది మాకు కంప్లీట్గా సర్వే చేసి ఇచ్చిన తర్వాత కట్టుకోవాలి. ఒకవేళ 51 సర్వే నెంబర్లో ఇది వస్తే కనుక కూల్చివేసేస్తాం అక్రమ కట్టడం కింద. ఎవరు కడతారు? లోకల్ వాళ్ళే తీసుకొని కడుతున్నారు, వేరే విలేజెస్. పంచాయతీలో మరి సర్వే నెంబర్ 49లో పర్మిషన్ తీసుకొని 51లో కడుతుందని గ్రామస్తులందరూ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాన్ని నేను వెళ్ళి పరిశీలన చేసి వాళ్ళని వెంటనే పనులు ఆపడానికి ప్రయత్నం చేస్తే, ఒకవేళ 51లో ఒకవేళ నిర్మాణాలు చేస్తే తప్పకుండా ఆ నిర్మాణాలని పర్మిషన్లను రద్దు చేయగలుగుతాం. 49లోనే మాత్రమే వాళ్ళు నిర్మాణం చేసుకున్నట్టుకు నేను యాజ్ పర్ రూల్స్ ప్రకారం నేను పర్మిషన్ ఇవ్వడం జరిగింది.